మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. గడిచిన సంవత్సరం అంతటి తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి, మాకు ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, మమ్మల్ని అందరినీ పెంచి, పోషించి, కనికరించుతున్న, కాపాడుతున్న కన్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. మీ సన్నిధిలో తండ్రి మేమందరము చేరి, మా ఆత్మకు అవసరమైన మాటలు తండ్రి మీ జీవ గ్రంథంలోంచి మేము ఆలోచించుచుండగా, మా ఆత్మకు అవసరమైన మాటలు తండ్రి మాకు వివరించవలసిందిగా కోరుకుంటూ, తండ్రి చెప్పబోతున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేయవలసిందిగా కోరుకుంటూ, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. చెప్తున్న మాటలు తండ్రి వారు హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారంగా భూమి మీద మేమందరం మీకు ఇష్టంగా బ్రతికి మీరున్న మహాలోకానికి చేరొచ్చే భాగ్యాన్ని, అదృష్టాన్ని కూడొచ్చిన మా అందరికీ దయచేయమని, జరగబోతున్న తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో మీరు తోడుగా నడిపించమని, మా ప్రభువు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రభు బిడ్డలకి, విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు, వందనములు తెలియజేసుకుంటామండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రపంచంలో దేవుని పేరిట ఎన్నో గుడులు, గోపురాలు, అలాగే ఆశ్రయాలు, పుణ్యక్షేత్రాలు వెలిసినవి. ఆయా పుణ్యక్షేత్రాలకి వెళ్ళి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఎందుకు తీర్చుకుంటారంటే తమ కోరికలు తీరుతాయని భావిస్తారు. భారతదేశంలో ముఖ్యంగా హైందవ సహోదరులు అలాగే ముస్లిం సహోదరులకు ఎలాగైతే ఆలయాల గుడిలో ఉన్నాయో, అలాగే క్రైస్తవులు కూడా, క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు కూడా పుణ్యక్షేత్రాలు, అలాగే స్వస్థతశాలలు ఉన్నాయి. మనకందరికీ తెలుసు. ఎవరిని చూసినా ఒకటే నమ్మకండి, దేవుడు మాకు ఏదో చేస్తాడు, మా కోరికలను నెరవేరుస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాగ ప్రతి ఒక్కరూ అడిగినా ఇదే చెప్తారు. కానీ క్రైస్తవులు కూడా వారి విశ్వాసాన్ని బట్టి మా కోరికలు తీరుతాయని, మాకు ఆశీర్వాదాలు వస్తాయని ఇలాగ వారు చెప్తూ ఉంటారు క్రైస్తవులు. మరి యేసుక్రీస్తు వారి కన్న తల్లి మరియమ్మ గారు, ఆవిడ కూడా మరి యేసుక్రీస్తు వారు జన్మించిన తల్లి కదా, ఇంకా ఆమె ఇంకెంత ఆశీర్వాదం పొందుకుందని చాలా మంది చెప్తారు. వాస్తవంగా క్రీస్తు కన్న తల్లి ఎవరండి? మరియమ్మ గారు. కష్టాలు, బాధలు, అవమానాలు, కన్నీళ్లతోనే ఆమె యొక్క జీవితం గడిచిపోయిన సంగతి మనం తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకుంటే ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయని, యేసు ప్రభు వారిని దగ్గరికి వెళితే మా కోరికలు తీరుతాయని, లేకపోతే మనకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు యేసుక్రీస్తు వారు నమ్మితే శ్రమలు వస్తాయని ఎవరన్నా చెప్తారండి? మరి యేసుక్రీస్తు వారు కన్న తల్లి మరియమ్మ గారు, ఆమె గురించి, ఆమె ఒక పుణ్యక్షేత్రాల, ఆమెకి పుణ్యక్షేత్రాలు వెలిసినాయి మరియమ్మ తల్లి గారికి. మరి అక్కడికి వెళ్తే ఏయో కార్యక్రమాలు జరుగుతాయి, మాకు ఆశీర్వాదాలు వస్తాయి, మేము అనుకున్నవి జరుగుతాయి అని చాలామంది అనుకుంటారు. అసలు ఆ తల్లి పడినటువంటి కష్టాన్ని ఎవరిని ఆలోచించారా? క్రీస్తుకు జన్మించిన తల్లి గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె ఎక్కడైనా సరే, ఆమె జీవితం అంతా మనం చూసుకున్నట్లయితే ఆనందం అనేది లేదండి. ఆశీర్వాదం అంతకంటే
లేదు. ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు. కష్టాలు, బాధలు, హింసలు, అవమానాలు, ఇలాంటి సంభాషణ మధ్యలోనే తమ జీవితం గడిచిపోయిందండి. ఎవరిది? క్రీస్తును కన్న తల్లి మరియమ్మ గారు. మరి ఆమె గురించి మనం చదువుకుంటేనండి, ఆమె ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని బాధలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో, ఎంతమందితో ఎన్నెన్నో మాటలు అనిపించుకుందో. మరి ఆనాడు సమాజంలో చూస్తే మనకు అర్థమవుతుందండి. అసలు ఆమె ఎన్ని కష్టాలు పడిందని మనం ఆలోచన చేస్తే, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. ప్రియులారా, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 42వ వచనం అండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. చాలండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటే, ఆశీర్వాదం అంటే ఈరోజు సమాజంలో చాలా మంది, మేము ఏదో ఇల్లు కట్టుకున్నాం ఆశీర్వాదం, ఏదో మాకు ఉద్యోగం వచ్చింది ఆశీర్వాదం, ఏమండి మాకేదో పొలాలు కొనుక్కున్నామని మమ్మల్ని దేవుడు దీవించాడు అని అనుకుంటున్నారు. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ అసలు ఈవిడి గురించి, మరియమ్మ గారి గురించి మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, నీ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వింపబడును. ఈమె ఎవరంటే యేసును కన్న తల్లి మరియ గారండి. పరిశుద్ధాత్మను నిండుకున్న ఉన్న బాప్తిసమిచ్చి యోహాను గారి తల్లి ఎలిజబెత్ గారు చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. చాలండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవు. ఆశీర్వదింపబడిన ఈవిడికి ఒక ఇల్లు లేదండి. ఆశీర్వదింపబడిన ఈ మరియమ్మ గారికి పొలం లేదండి, స్థలాలు లేవండి, ఉద్యోగం లేదండి, ఆస్తులు లేవండి, అంతస్తులు లేవండి. మరి ఆశీర్వదింపబడిందను అంటున్నావు అంటే, మనం ఎప్పుడైనా సరే భౌతికంగా ఆలోచించకూడదండి, ఆత్మీయంగా ఆలోచించాలి. ఎందుకు ఆశీర్వదింపబడిందంటే, లోక రక్షకుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇక పరలోకానికి యేసుక్రీస్తు వారే మార్గము. ఆయన జన్మించటానికి ఒక కన్యక దేవుడు వెన్నుకున్నాడన్న సంగతి మనకు తెలుసు. అందుకే ఎలిజబెత్ గారు అంటున్నారు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందా నువ్వు అంటుందండి. అంటే ఈ ఆశీర్వాదాన్ని మనం ఆలోచన చేస్తే, ఆమె జీవితంలో ఏమండి ఆస్తులు లేవు, ఇల్లు లేదు, సరైన సదుపాయాలు లేవండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మరి యేసుక్రీస్తు వారు ఏమండి కన్యక గర్భం ముందు కుమారుని కనును అని ఎప్పటి ప్రవచనం అంటే, యెషయా గ్రంథంలో మనం చదువుకున్న 9:5 వచనం. అంటే ప్రవచనం, ఆ ప్రవచనాన్ని నెరవేర్పు కనుక మరి ఆ కాలంలో ఎవరైతే ఉన్నారో ఆవిడ గర్భాన పుట్టాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు, జన్మించాలి, తండ్రి అయిన నిర్ణయం అది. ఆమె ఎవరంటే మరియా. మరి అప్పటికే ఆమెకి ఏమండి ఎవరితో ప్రదానం చేయబడింది? యేసేపు గారితో అప్పటికే ప్రదానం చేయబడింది. ఈవిడ జీవితం ఒకసారి ఆలోచన చేస్తే మరియమ్మ గారి గురించి, కన్నీళ్ళండి, కష్టాలు, బాధలు, ఇన్ని బాధల మధ్యలో, ఇన్ని కష్టాల మధ్యలో, ఇన్ని అవమానాల మధ్యలో ఆ తల్లి ఎంత ఓర్చుకుందో, ఎంత అవమానపరుచుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. మరి ఆ మరియమ్మ గారికి మరి యేసేపు గారు ప్రదానం చేయబడింది కదండి. ప్రదానం చేయబడిన తర్వాత మరి ఏం జరిగిందో లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 26, 27, 28 చూద్దామండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 26 వచనం, 27, 28 అండి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోను నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. అప్పటికే మరియమ్మ గారికిను ఎవరో ప్రదానం చేయబడింది ఎవరంటే యేసేపు గారండి. మరి యేసేపు గారు ప్రదానం చేయబడిన తర్వాత మరి ఈ సందర్భంతో మనకు తెలుసండి. ఆలోచన చేస్తే మరి ఆమె అప్పటికే
ఏమండి ప్రదానం చేయబడింది కనుక మరి ఆవిడికి గర్భము ధరించిందండి. ఎవరి ద్వారా గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా గర్భం ధరించింది. మరి ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఆ తర్వాత చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉండని చెప్పాను. ఏమండి ఈ సందర్భం ఆలోచించిన జాగ్రత్తగా. ప్రభు దూత ప్రత్యక్షమైందండి మరియమ్మ గారికి, గాబ్రియేల్ దూత. మనకి ఎన్నో దూతలు కనబడతాయి, గాబ్రియేల్ దూత, సంహారపు దూత, ఏమండి ఎన్నో దూతలు. మరి గాబ్రియేల్ దూత వచ్చి, మరి భయపడముకు మరియా, నీవు నీవు దయాప్రాప్తులారా నీకు శుభము. శుభం వచ్చింది చెప్పంగానే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది? ఆనందము, సంతోషము. ఆ శుభవచనం ఏంటో, ఆ ఆనందం ఏంటో, ఇక దేవుడు నా కొరకు ఏదో ఒక వర్తమానం పంపించాడు, దేవుడు నాకు ఏదో బహుమానం పంపిస్తున్నాడు అని అనుకుందండి. ఎవరో? మరియమ్మ గారు. అది అనుకున్న ఎంతసేపు పట్టలేదండి. ఏంటి ఆ బహుమానం, ఏంటి ఆ శుభవచనం? అక్కడేమో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందాను అని ఎలిజబెత్గా చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమండి గాబ్రియేల్ దూత మరియా ఆమెను చూసి, దయాప్రాప్తులారా నీకు శుభము, శుభము. ఆలోచించండి, శుభవచనం ఎవరైనా చెప్తే మనం ఎంత ఆనందపడతామండి. అదే బ్యాడ్ న్యూస్ చెప్పామనుకోండి బాధపడతాం. ఇక్కడ శుభవచనము, శుభవచనం పడంగానే ఆమె ఏంటో ఆ శుభవచనం అండి ఆనందంతో ఉందండి. ప్రియమైన దేవుడి పిల్లరా, ఆ ఆనందం ఎంతోసేపు పట్టలేదండి. ఆ యొక్క సంతోషం ఎక్కువసేపు పట్టలేదండి. లూకా గారు రాసిన సువార్త 30వ అధ్యాయంలోకి వచ్చేసరికి, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, క్షమించండి, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 30వ వచనం వచ్చేసరికి, మరియు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుచుండగా, దూత మరియా భయపడకము, దేవుని వలన, ఇక్కడ వరకు బాగానే ఉందండి, దేవుని వలన నువ్వు కృప పొందితీవి. ఈ మాట చెప్పంగానే ఆమె ఎంతో సంతోషపడింది, ఆనందపడింది అండి. ఏమండి ఆలోచించండి, అసలు దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం ఏంటి అని తనలో తాను ఆలోచించుకొని చుండగా వెంటనే ఏం చెప్పిందండి గాబ్రియేల్ దూత? ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టాను. చూడండి, ఆమె గుండె పగిలిపోయిందండి. ఈ వార్త వినంగానే మరియమ్మ గారికి చెమటలు పట్టేసి, నిజంగా ఆ కాలంలో ఉంటే ఎంత భయం వేసిందండి. ఓ పక్కన యేసేపు గారితో ప్రదానం చేయబడుతుంది, ఇక్కడ గాబ్రియేల్ దూత వచ్చేసరికి నీవు కృప పొందితివి, ఇదిగో నీ గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టేదువు అనగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఆలోచించండి, ఎంత భయం వేసిందండి, ఎంత ఆశ్చర్యపోయింది ఆవిడ, కంగారు పడిపోయింది. పైనేమో దయాప్రాప్తులారా నీకు శుభం అని చెప్పాడండి, చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా వారెవరు ఏకం కాకమునుపే, ఎవరో యేసేపు గారు మరియమ్మ గారు ఏకం కాకమునుపు, ఇంకా భర్త వద్దకు వెళ్ళక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది ఎవరో మరియమ్మ గారు. మరి ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి? మరి భర్తకి యేసేపు గారికి చెప్పాలంటే ఆయన అవమానిస్తాడు. ఓ పక్కన మరి ఆ యొక్క గర్భం అవంగా తెలిసేసరికి చుట్టుపక్కల సమాజం ఏమనుకుంటుందండి? పెళ్లి కాకముందేనే గర్భవతి అయితే ఆ యొక్క స్త్రీని ఎలా చూస్తారండి? చాలా అవమానంగా చూస్తారు, చాలా చండాలంగా చూస్తారు, చాలా ఘోరంగా మాట్లాడుకుంటారు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఇలాంటి అన్ని భరించిందండి ఎవరు? మరియమ్మ గారు. ఓ పక్కన దాచుకోలేము, చెప్పకుండా యేసేపు గారికి చెప్పకుండా ఉండలేము. ఒకటి దాచుకోలేము, రెండు చెప్పలేము. అంటే వీరిద్దరూ కలవకూడదు. అంటే యేసుక్రీస్తు వారు 9 నెలలు మరియమ్మ గారు గర్భము వచ్చేసరికి వీళ్ళిద్దరూ కలవకూడదు, యేసేపు గారు మరియమ్మ గారు. మరి 9 నెలలు ఓ పక్కన భర్త చెప్పుకుంటే ఏమన్నా మళ్ళీ ఆయన ఏమన్నా
అవమానిస్తాడేమో అని, ఆయన వెళ్ళిపోతాడని చెప్పేసి మరియమ్మ గారు ఎంత బాధపడి ఉంటుందండి. ఆ సమాజంలోకి వెళ్ళి తొంగి చూస్తే చాలా బాధగా ఉంటుందండి. ఓ పక్కన ఈవిడ కన్యక, ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి పాపం చేయలేదు. ఆయన గర్భం ముందు యేసుక్రీస్తు వారు పుట్టాలని ప్రవచనం. ఓ పక్కన యేసేపు గారి భర్త ఇంకా ప్రదానం చేయబడింది. మరి అప్పటికే ఈవిడ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా గర్భం ధరించింది. వచ్చింది గాబ్రియల్ దూత, చెప్పింది ఎవరికి? మరియమ్మ గారికి. వచ్చేది ఎవరో సామాన్యుడు కాదు, లోకరక్షకుడు. మరి ఈవిడ ఎలా వరించాలి? ఈవిడ ఎలా చెప్పాలి భర్తకి? సమాజానికి ఎలా చెప్పాలి? తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి? ప్రజలకి ఎలా తెలియాలి? ఎంత బాధపడి ఉంటుందో చెప్పండి. ఆశీర్వాదం అనగానే ఈరోజు చాలామంది అయ్యో మేళ కట్టేసుకున్నాం, ఇల్లు కట్టేసుకున్నాం, ఇది కొనుక్కున్నాం ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ మరియమ్మ గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే ప్రేమైన దేవుని పిల్లారా, 9 నెలల్లో యేసుక్రీస్తు వారి కన్నప్పటి నుంచి యేసుక్రీస్తు వారి సిలువలో వెళ్ళే వరకు ఈవిడ జీవితం అంతా కష్టాలలేనండి, బాధలేనండి, అవమానాలే ప్రియమైన దేవుని పిల్లారా. మరి యేసేపు గారికి చెప్పాలంటే యేసేపు గారికి తెలిసిందండి. తెలిసిన తర్వాత ఆయన రహస్యంగా ఆమెను విడనాడాలని చూడాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎలా చేయకూడదు అని సైలెంట్గా ఆమెను విడిచిపెట్టేయాలనుకున్నాడండి. ఎవరు? యేసేపు గారు. అదే చూడండి ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 19, 20 వచనాలండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 18, 19, 20 అండి. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మలోని గర్భవతి ఉండి ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడండి. యేసేపు నీతిమంతుడండి. అతను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసేపు ఎవరంట? నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచలేదండి. ఆమెను ఘోరంగా మాట్లాడలేదండి. ఆవిడ బ్యాడ్ చేయలేదండి. ఆమెని అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడి ఉద్దేశించినో అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అని యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్పి దూత వచ్చి ఎవరు చెప్పారంటే నీతిమంతుడని యేసేపు గారికి చెప్పడం జరిగింది. అంతకుముందే యేసేపు గారు వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ వెళ్ళిపోవాలని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో వెంటనే దూత వచ్చి యేసేపు గారికి చెప్పటం, మరి ఆయన నమ్మటం, మరి అప్పుడు ఆమెను మరియను చేర్చుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత ప్రాసెస్ జరిగింది ప్రియమైన దేవుని పిల్లరా. అంటే మరీ చెప్పిన దానికి అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవరు లేరంట? యేసేపు గారు లేరండి. ఒకవేళ ఆవిడ చెప్పింది అనుకోండి, నమ్ముతారా సమాజం? నేను దేవుని వలన పరిశుద్ధాత్మ వలన నా గర్భం వచ్చిందని ఒకవేళ మరియమ్మ గారు చెప్పింది అనుకోండి, యేసేపు గారు నమ్ముతారా? నమ్మడండి. ఎందుకు నమ్మరంటే మనుషులు సైకాలజీ అలాంటిది. అందుకే యేసేపు గారికి ఎవరు వచ్చి చెప్పారు? దేవదూత వచ్చి చెప్పిందండి. అప్పుడు అతను నమ్మి ఆమెను చేర్చుకున్నాడండి. ఆమె చేర్చుకున్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు సమాజం ఎలా చూస్తుంటుందండి? ఆమె తల్లిదండ్రులు పట్టించుకోరు. యేసేపు తల్లిదండ్రులు కూడా రకరకమైన మాటలు అంటారు కదండి. ఆలోచించండి. అంటే దూత చెప్పంగానే యేసేపు గారు నమ్మరు. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన గర్భంలో పడినట్టు కంచండి, ఆమె ప్రసవ దినాలు నిండిపోయింది. ఎక్కడ పుట్టిందో తెలియదు. ఆమె సత్రంలో ఆ యొక్క సత్రం దగ్గరికి వెళ్తే అక్కడ ప్లేస్ లేదు. ఆనాడు కనికరించలేదు. కనీసం తొలిచూలి బిడ్డ పుట్టినప్పుడు ఎవరైనా ఒక ఆశ్రయం ఇస్తారు. కానీ ఆమెకి ఎటువంటి ఆశ్రయం లేదు. కానీ ఆ బిడ్డను ఎక్కడ పడుకోబెట్టిందంటే పశువులు తొట్టిలో పడుకోబెట్టిందండి. అంటే ఇంకా ఆవిడకి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే మరియమ్మ గారి గర్భాన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పడిందని సంగతి ఒక దూత వచ్చి చెప్పినప్పుడు నుంచి
ఆమెకు అసలు కన్నీళ్లు, కష్టాలు, బాధలు, సమాజంలో ఇరు పొరుగుల వారి మాటలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారా. సరే, అప్పటి వరకు అయిపోయిందండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం, ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ఏమండి స్థలం లేనందున ఎక్కడ పడుకోబెట్టిందంటే పశువులు తొట్టిలో పడుకోబెట్టిందండి. ఆలోచించండి, 9 నెలలండి కన్నీళ్లతో బ్రతికిందండి. ఎవరండి? మరియమ్మ గారు కన్నీళ్లతో బ్రతికింది. లోక రక్షకుడికి జన్మించింది. యేసు కన్న తర్వాత, యేసుక్రీస్తు వారిని కన్న తర్వాత మరియమ్మ గారికి ఏమైనా ప్రశాంతత ఉందా? అమ్మయ్య కనేశానులే, ఇంకా నా బాధ తీరిపోయింది, నాకు ఇంకా కష్టాలు లేవు, ఇంకా కన్నీళ్ళు లేవు, ఇంకా బాధలు లేవు అని అనుకోలేదండి. అప్పుడే స్టార్ట్ అయిందండి. ఒక పక్కన ఒక కష్టము వదిలిపోయింది అనుకుంటే, మరియమ్మ గారికి వచ్చింది మరొక కష్టం అండి. అది అతి భయంకరమైన కష్టం అండి. అప్పుడే కదండి తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం చూచి ఎవరి దగ్గరికి వచ్చారు? ఏ రాజు దగ్గరికి వచ్చారు? హేరోదు రాజు దగ్గరికి వచ్చారండి. వచ్చి ఏమన్నాడు? మేము ఆయన యూదులకు రాజున పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రం చూచాము అని చెప్పేసి ఎవరితో చెప్తున్నారంటే రాజుతో చెప్తున్నాడు. మీరు వెళ్ళండి, చూడండి, నాకు చెప్పండి, నేను వెళ్ళి అతను కూడా పూజ చేస్తానని చెప్పి ఎవరు చెప్తున్నారంటే రాజు చెప్తున్నాడు. పూజ అంటే ఏం కాదండి, ఆ కాలంలో ఉన్న మగ పిల్లలందరినీ చంపించటం. అప్పుడే హేరోదు రాజు కుట్ర పన్నాడండి. కుట్ర పన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఇంకా యేసుక్రీస్తు వారిని మరియమ్మ గారు తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోమని ఎవరు చెప్పారంటే దేవదూత వచ్చి ఐగుప్తుకి వెళ్ళిపోమని చెప్పానండి. ఎంత కష్టం అండి, చిన్న పిల్లవాడిని తీసుకొని ఒక ఐగుప్తుకి వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు ప్రేమ దేవుని పిల్లరా. ఎన్ని వందల కిలోమీటర్లు నడిచారండి. కటిక చీకటిలో, అరణ్యాలలో, కొండలలో మధ్యలో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఇగో రాజు ఒక శాసనాన్ని పన్నాడండి. ఏంటి ఆ శాసనం అంటే ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే చిన్న పిల్లలు 2 సంవత్సరాల మొదలుకొని చిన్న పిల్లలందరినీ చంపించమని రాజు ఆజ్ఞ జారీ చేశారు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 13, 14, 15 అండి. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 13, 14, 15. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనని వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోవు, నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళను. చాలండి, ఐగుప్తుకి వెళ్ళిపోయారండి. ఎంత భయంకరమండి. రాత్రి వేళ ఒక ప్రయాణంలో ఒక తల్లి గారు మరియమ్మ గారిని, ఒక బాలుడిని యేసుక్రీస్తు వారిని తీసుకుని యేసేపు గారు ఐగుప్తునికి వెళ్ళటం చాలా బాధ అండి. ఒక పక్కన 9 నెలల్లో గర్భం ధారించింది, అదొక బాధ. అయితే 9 నెలల తర్వాత యేసుక్రీస్తు వారు లోకానికి భూమి మీదకి రావటం, వచ్చిన తర్వాత ఈ కుమారుని దాయటం, ఇది ఎంత బాధ అండి. ఆలోచించండి. ఓ పక్కన రాజు అంటే మామూలుడు కాదండి. హేరోదు రాజు పిల్లలందరినీ చంపేమని ఆజ్ఞ జారీ చేశాడు. కనుక మరి ఆ దూత ప్రత్యక్షమయ్యి మరి యేసేపు గారు తన కుమారుడిని, తన భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడండి. కటిక చీకటిలో, అరణ్యాలలో, ప్రయాణాల్లో, ఏమండి కన్నీళ్ళ మధ్య, కష్టాల మధ్యలలో, ఏమండి బాధల మధ్యలలో, అవమానం మధ్యలలో, ఏమండి ఇరుకుల మధ్యలలో ఆవిడ ప్రయాణం సాగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తుకి వెళ్ళిపోయిందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత మనకందరికీ తెలుసు, రాజు చనిపోయాడు. మరలా తర్వాత వాళ్ళు యెరూషలేముకి రావటం. మరి యెరూషలేముకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ జరుగుతూ ఉంటుందండి. ఆ పస్కా పండుగ దినమున యేసుక్రీస్తు వారు, మరియమ్మ గారు, మరి యేసేపు గారు, వీరు ముగ్గురు ఎక్కడికి వస్తారంటే దేవాలయానికి వస్తారు. దేవాలయానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒకసాట కనిపించలేకపోయాడండి, అంటే తప్పిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వెతకటానికి మరియమ్మ గారు, యేసేపు గారు వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారో ఒకసారి లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 48, 49 వచనాలండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 48, 49. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్ముని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును
దుఃఖపడుచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. ఈ మాటకి యోసేపు గారికి గుండె పగిలిపోయిందండి. ఆలోచించండి, ఈ మాటకి యోసేపు గారికి చాలా బాధపడ్డాడండి. ఒక పక్కన తండ్రిగా నేనున్నాను కదా, మరి యేసుక్రీస్తు ఏమన్నారు, నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగారా అన్నప్పుడు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారికి జ్ఞానం వారికి అర్థం అవ్వలేదండి. ఎవరికి? మరియమ్మ గారికి, యేసోపు గారికి అర్థం అవ్వాలి. అప్పటికి ఈయన ఎక్కడున్నాడంటే దేవాలయంలో ఏమంటే జ్ఞానులు ముందు కూర్చొని ప్రశ్నలను సమాధానం అడుగుతూ కూర్చున్నాడండి. అప్పుడు వెతుకుచున్నప్పుడు మరి యోసేపు గారు, ఎవరిని మీరు ఎదుగుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా. ఒక పక్కన తండ్రి ఉన్నాడు అంటే భౌతిక సంబంధమైన తండ్రి, లోక సంబంధమైన తండ్రి యోసేపు గారు ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, నేను నా తండ్రి పనుల మీద నేనున్నానని మీరు ఎరగరా. ఆలోచించండి, మరి పక్కన ఎంతో మంది ఉంటారు కదండి. ఆ మాట అన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు యోసేపు గారు హృదయం ఎంత చలించిపోయింది ఆలోచించండి. స్కూల్కి పిల్లల్ని దింపడానికి వెళ్తామండి, తీసుకురావడానికి కూడా మనం స్కూల్కి వెళ్తాం. తీసుకొచ్చే టైంలో ఆ పిల్లవాడు బయటకు వచ్చే టయానికి మనల్ని కాదనుకొని పక్కన వారిని తండ్రి అంటే ఎంత బాధ అండి, ఆలోచించండి. అలాగే యేసుక్రీస్తు వారు మరి మాట అనటానికి కారణం ఉందండి. ఆయన వచ్చింది మనుషులు రక్షించటానికి. అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు ఏమంటే అనేక ప్రాంతాలకి వెళ్ళటం, సువార్త ప్రకటించటం, ఇంకా అప్పటి నుంచి పని ప్రారంభించారండి. ఇంకా వీరు ఎంత బాధపడుతున్నారండి. యేసుక్రీస్తు వారు కన్నా మరియమ్మ గారు కానివ్వండి, యేసేపు గారు కానివ్వండి, దుఃఖపడుచు వెతుకుచుంటారంటే బాధపడుచు ఏడుచుకుంటూ కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ దేవాలయంలో వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు కనబడి మాట చెప్తున్నప్పుడు మరి యేసేపు గారు ఎంత బాధపడి ఉంటారు ఒకసారి ఆలోచించండి. యేసేపు గారు నా తండ్రి కాదు, నా తండ్రి వేరే ఉన్నాడు అని అన్నప్పుడు మరి ఆయన ఎంత బాధపడతాడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారి గర్భాన పడిన మొదలుకొని యేసుక్రీస్తు వారు ఎవరిని సిలువకు వెళ్ళే వరకు మరి ఆవిడకి ఎన్ని కష్టాలు బాధలు అనుభవించిందండి. ఆమె పుట్టిన జీవితంలో సుఖమే లేదండి. ఎవరికి? మరియమ్మ గారికి సంతోషం లేదండి. పుట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కూడా ఆవిడ జీవితంలో ఏం లేదంటే సంతోషం లేదు, ఆనందం లేదు, బాధలు, నిందలు, అవమానాలు మిగిలే ప్రియమైన దేవుని పిల్లరా. మరి పెరిగి పెద్దబడిన తర్వాత కుమారుడు ఎవరో యేసుక్రీస్తు వారు, మరి ఆయన యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు. కుమారుడు కదండి, వెళ్ళిపోయినప్పుడు మరి తల్లిదండ్రులు ఇంట్లో ఉండగలుగుతున్నారండి? మనం ఒక రోజు కుమారుడు ఇంటికి రాకపోతే తల్లిదండ్రులుగా మనం వెతుకుతూ ఉంటాం. మరి యేసుక్రీస్తు వారు ఆయన వచ్చింది పాపులను రక్షించడానికి, అనేక ప్రాంతాలుగా సువార్త ప్రకటించడానికి అన్న విషయం ఆయనకు తెలుసు. కానీ మరియమ్మ గారికి, యేసేపు గారికి తెలియదండి. ఎందుకంటే ఆయన వెళ్తున్నప్పుడు, అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈవిడ వెతుకుతుంది, ఇంకా నా కుమారుడు నా ఇంటికి ఇక్కడ ఉండాలి కనుక అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు అని మరియమ్మ గారు అనుకున్నాను. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం తల్లిని తండ్రిని పట్టించుకోలేదంటే ఆమె గురించి ఆలోచించలేదు. ఎందుకంటే నేను వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చానన్న సంగతి చెప్తున్నాడు. ఆలోచించండి, యేసేపు గారు ఎంత అవమానం పడ్డారండి, ఎంత బాధపడ్డారండి తల్లిగారు. మరొక సందర్భం చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనమండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిల్చుండో చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకుని. మీ సందర్భం మీ అందరికి తెలుసు. యేసుక్రీస్తు వారు సిలువుకు వెళ్ళే ముందు సిలువుకు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత మరియమ్మ గారే వచ్చారండి. ఎవరి దగ్గరికి వచ్చారండి? యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క రోమా సామ్రాజ్యం చేతిలో చిక్కుపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని బంధించేశారండి. బంధించేసి ఆయనను ఎలాగా హింసించారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, కొడాలతో కొట్టారు, ఉమ్ము వేశారు, ఏమంటే మొల కిరీటం పెట్టారు, శరీరాన్ని ఏమండి చీల్చేసేశారు. ఇవన్నీ చూస్తుందండి ఎవరో? తల్లి.
తల్లి చూస్తుంది, తల్లి బాధపడుతుంది, తల్లి దుఃఖంతో ఏడుస్తుంది. నా కుమారుని ఇలా కొడుతున్నారు అని చెప్పేసి ఆవిడ ఎంత బాధపడి ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి, మన కళ్ళ ముందు మన కుమారుణ్ణి ఏదైనా గాయం జరుగుతుంటో తల్లిగా తండ్రిగా మనం ఎంత అల్లాడిపోతామండి. అలాగే యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క బాధలను చూసి తల్లిగారు ఎంత అల్లాడిపోయి ఉంటుందండి. ఆమె మనసంతా ఎంత హృదయంతో నిండిపోయిందండి, బాధతో నిండిపోయిందండి. యేసేపు గారు రాలేదండి. సిలువుకి తీసుకెళ్ళిపోయిన తర్వాత రోమ సామ్రాజ్యం సిలువుకు తీసుకెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారితో పాటు ఎవరు వచ్చారంటే తల్లి వచ్చిందండి, మరియమ్మ గారు. యేసేపు గారు రాలేదు. తర్వాత తన సహోదరులు, తన చెల్లెలు వచ్చారు. యేసుక్రీస్తు వారి అన్నలు, చెల్లెలు వచ్చారండి. కానీ తండ్రి రాలేదు. ఎందుకంటే తండ్రి ఎందుకు రాలేదంటే అక్కడ జరిగిన సంఘటన, అక్కడ నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అని అవమానించాడు కదండి యేసుక్రీస్తు వారు. అలాగే మరలాగా అవమానం వచ్చిద్దని యేసేపుగా రాలేదండి. యేసుక్రీస్తు వారు సెలువుకి వెళ్ళిపోయారు. ఆయన కొడాలతో కొట్టినప్పుడు తల్లి ఎంత బాధపడిందండి. చూడండి, ఆవిడ జీవితంలో అసలు మనశ్శాంతి లేదండి. ఎవరి జీవితంలో అండి? మరియమ్మ గారి జీవితంలో మనశ్శాంతి లేదండి. తండ్రి కళ్ళ ముందే కొడుకుని హింసిస్తున్నారు, కళ్ళ ముందే కొడుకుని ఏమండి కొరడాలతో కొడుతున్నారు, కళ్ళ ముందే కొడుకుని ముళ్ళ కిరీటం పెట్టారండి. రక్తం అంతా కారిపోతుందండి, వీడించుకెళ్ళిపోతున్నారండి. సిలువ వేసేసేసారండి. అయినా సరే తన తల్లి ఎంత దుఃఖిస్తుందో ఆలోచించండి. ఎంత ఘోరమైన వేదన అండి. అలాంటి వేదన అసలు మనం చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం కానండి, డైరెక్ట్గా ఉన్న ఆ తల్లి ఎంత బాధపడిందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. మనం చదువుకుంటున్నాం, మనకేం అర్థం అవట్లా, కానీ ఎదురుగా ఉన్న తల్లి మాత్రం ఎంత కన్నీరు విడిచిందండి, ఎంత కష్టం వచ్చిందండి ఆవిడికి. అప్పుడే అమ్మా ఇదిగో యోహాను గారిని తీసుకొని, యోహాను గారు నీ తల్లి, నీ కుమారుడు అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా యేసుక్రీస్తు వారి తల్లి మరి యేసేపు గారు మాట వినలేదు కదండి. మాట వినకుండా సిలువుకి వెళ్ళినప్పుడు యేసేపు గారు ఇంట్లోకి రాణిస్తారా? రాణించడు. అందుకనే యేసుక్రీస్తు వారు యోహాను గారిని చూసి నీ కుమారుడు అని చెప్పేసి ఆమెకి అప్పచెప్పాడండి తల్లిని. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు. ఇంకా ఆశీర్వాదం అంటే అదేనండి. క్రైస్తవుడు అంటే బాధ అనుభవించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను గారిని చూపించి ఇదిగో ఈయనే నీ కుమారుడు అని చెప్పాడండి యేసుక్రీస్తు వారు. అప్పటి నుండి యోహాను ఆమె తన ఇంట చేర్చుకునేను. మరి భర్త ఏమో మరి పట్టించుకోలేదు, మరి అన్నలో ఏమో చూసేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే నన్ను కూడా వీళ్ళు రోమ సామ్రాజ్యం కఠినమైన సామ్రాజ్యం కదండి. మరి యేసుక్రీస్తు వారు అన్నలు అనగానే మరి ఆ రోజు కూడా ఆ కాలంలో చెప్పుంటే తెలుసుంటే వారిని కూడా సిలువ వేసేసేవారని చెప్పేసి మరి యేసుక్రీస్తు వారి సహోదరులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. చివరికి ఎవరు మిగిలారంటే యేసుక్రీస్తు వారు, మరియమ్మ గారండి. మరియమ్మ గారు మరి గర్భాన మోసిన కుమారుడు కదండి. ఆవిడ ఎలా వెళ్ళిపోతుందండి ఆలోచించండి. మరి కొడుకు ఒక గర్భం మోసిన ఎవరికి తెలిసిద్దంటే తల్లికే తెలిసిద్దండి ఆ బాధ్యత. ఆ కష్టం ఎవరికి తెలిసిద్దంటే తల్లికే తెలిసిద్దండి. ఆ బాధలు ఎవరికి తెలిసిద్దంటే తల్లికే తెలిసిద్దండి. అందుకే యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టలేక అక్కడే ఉండిపోయిందండి. కళ్ళ ముందే మరి ఇంతగా కొడుతున్నారంటే యేసుక్రీస్తు వారిని. ఆమె హృదయం ఎలా చలించిపోయింది, ఎంత ఏడుచింది, ఎంత విచారకరమైన, ఎంత ఘోరంగా ఆవిడ ఎంత బాధపడిందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆశీర్వదింపబడిన ఈవిడికి కనీసం ఇల్లుగో లేదు ప్రియమైన దేవుని పిల్లరా. మరియమ్మ గారికి ఇల్లు లేదండి. క్రీస్తును కన్నందుకు మరి జీవితం కన్నీటి పాలైందండి. క్రీస్తుని కన్నందుకు కన్నీరైనా ఆవిడ జీవితం అంతా కన్నీరు అయిపోయిందండి. ఆవిడ జీవితం అంతా కష్టాలు అయిపోయినాయండి. యేసుక్రీస్తు జీవితం మనం కూడా చూస్తే ఆయన గురించి ఒక మాట వ్రాయబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. శరీరధారి ఉన్న దినములలో మహారోధముతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందు వలన ఆయన అంగీకరించబడిన. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు అంగీకరించబడ్డారు. అంటే శరీరాధారం ఉన్న దినములలో ఎంతో రోదనలు, ఎన్ని కష్టాలు, ఎన్నో అవమానాలు. ఏమంటే తలవాల్చుకోవడానికి స్థలం లేదండి యేసుక్రీస్తు వారికి. కనీసం నీడ లేదండి, స్థలం ఇవ్వలేదండి. ఏమంటే కనీసం ఆయన సుఖపడిన దాఖలు లేవండి. ఆయన జీవితం అంతా కష్టాలే. ఆవిడ కన్న
కన్న తల్లి మరియమ్మ గారు కూడా కష్టాలు, బాధలు, అవమానాలు, శ్రమలు, హింసలు, ఇబ్బందుల మధ్య ఆవిడ జీవితం గడిచిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆమె ఎక్కడా ప్రశాంతత లేదు, ఆమె ఎక్కడా సంతోషం లేదు, ఆమెకి ఎక్కడా ఆనందం లేదు. క్రీస్తు కన్న తల్లికి కష్టాలే, క్రీస్తుకు కూడా కష్టాలు. ప్రియమైన దేవుని పిల్లరా, స్థలం లేకుండా బ్రతికినంత కాలం యేసుక్రీస్తు వారు శ్రమలు పడ్డారు, బాధలు అనుభవిస్తూ. ఎవరి కొరకు అంటే చివర మరణం, రక్తపు బొట్టు మన కొరకే ఆయన శిలువలో త్యాగం చేసిన. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుని కన్నా మరియకు కన్నీళ్లు, చివరకు యేసు కూడా కన్నీళ్లతోనే జీవితం సాగిపోయింది. క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు మన పరిస్థితిని ఆలోచించిన. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తును ధరించిన వారే క్రైస్తవులు. ఒక మాట పేతురు గారు చెప్తున్నారండి, మాట చూద్దాం అండి. పేతురు రాసిన 1 పేతురు పత్రిక చివరిగా 4వ అధ్యాయం 16 వచనం అండి. అపోస్తలుడైన పౌలు గారి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. చాలా అండి. క్రైస్తవుడు అయినందుకు ఏమనిపించాలంటే బాధలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. ఇవన్నీ అనుభవిస్తేనే క్రైస్తవ్యుడు అంటారండి. మాకేమీ లేవండి, మాకు శ్రమలు లేవు, మాకు కష్టాలు లేవు, మాకు బాధలు లేవు, మాకు ఇరుకులు లేవు, మాకు ఇబ్బందులు లేవు, మాకు అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి అంటే నువ్వు క్రైస్తవుడు మాత్రం కాదు. గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్న శిష్యులు కష్టాలు పడ్డారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలు కష్టాలు పడ్డారు, అపోస్తులు కష్టాలు పడ్డారు, ప్రవక్తలు కష్టాలు పడ్డారు. వారి జీవితం చూసుకుంటే వారి వారి జన్మ వారి అన్ని ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ జీవితం అంతా బాధలతో నిండిపోయింది, కష్టాలతో నిండిపోయింది, అవమానాలతో నిండిపోయింది, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు ఎందుకు? అదే దీనికి అర్థం అదేనండి. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలండి, బాధ అనుభవించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి బాధ అనుభవించాలండి. కనుక ఆలోచించండి, క్రీస్తుని కన్నా మరే జీవితం శ్రమల పాలైపోయింది. ఆ క్రీస్తే బ్రతుకున్న దినాలలో కూడా హింసపడ్డాడు, బాధపడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, మొలకిరీటం వేయబడ్డారు, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. కనుక ఆలోచించండి, క్రీస్తుని ధరించిన క్రైస్తవులు కూడా మనము కూడా శ్రమను అనుభవించాలి. అందుకే క్రీస్తును కన్నందుకు కన్నీరేనా, క్రీస్తును కన్నందుకు దుఃఖము, బాధలు. ఆమె జీవితం అంతా చూసుకుంటే అన్ని బాధలు, అన్ని హింసలు, అవమానాలు, కన్నీరండి, కన్నీరే. జీవితం అంతా ఎంత కన్నీరు కార్చిందో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారి గర్భంతో ఉన్న గాంచి 9 నెలలు మోసి యేసుక్రీస్తు బయటకు వచ్చే వరకు ఎంత కష్టం అనిపించిందో ఆలోచించండి. అలాంటి కష్టం ప్రపంచంలో ఎవరు పడరండి నాకు తెలిసి. ఎందుకంటే మళ్ళీ యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు సిలువకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బ్రతికినంత కాలం యేసుక్రీస్తు వారు కష్టాలు పడ్డారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు కన్నా తల్లి మరియమ్మ గారు కూడా ఎంతో వేదన అనిపించింది, ఎంతో బాధ అనిపించింది, ఎంతో కన్నీళ్ళు విడిచింది, ఎన్నో కష్టాలు పడింది. మనం ఇలా చదువుకుంటున్నామే కానివ్వండి, రియల్గా ఆమె ఎంత బాధపడిందో మనం ఊహించటానికి కూడా హద్దులు లేవు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. కనుక ఆలోచించండి, క్రీస్తును కన్నందుకు కన్నీరేనా. ప్రార్థన.